మహాదేవ శ్రీమాత్రే నమః. టుడే టుమారో ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులతో మరి ఈరోజు చక్కగా కూడా రావి చెట్టు ఇక్కడ వేప చెట్టు, జమ్మి చెట్టు ఇక్కడ దేవాలయం మీద మనకు ఉన్నటువంటి ఏర్పడినటువంటి యొక్క ఎంతో పవిత్రమైనటువంటి స్థలం నుండి మీకు ఈ వీడియో చేయడం జరుగుతున్నది. ఎందుకు అంటే నేను ఎప్పటి నుండో కూడా ఇక్కడ ఒక వీడియో చేయాలి అని చెప్పి అనుకోవడం జరుగుతుంది. అది ఫిబ్రవరి నెలకు సంబంధించి రాశి ఫలాలు కావడం ఎంతో విశేషం. కనుక ఎందుకు అంటే రాశి ఫలాలు అనేటువంటిది చెప్పేది నేనైనప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా చెప్పుతూ ఉన్నటువంటి వారు సరస్వతి అమ్మవారుగా, అదేవిధంగా మీ యొక్క గురువు గారిగా, అదేవిధంగా చక్కగా కూడా అమ్మవారు పలికిస్తుంది అనేటువంటి భావన కొద్దీ మీరు అర్థం చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు ఉంటాయి. గ్రహచారం వేరు, గోచారం వేరు అనేటువంటి విషయాన్ని ప్రేక్షకులు గమనించండి దయచేసి. ఎందుకు అంటే ఇవన్నీ కూడా మనం చెప్పేదంతా కూడా కేవలం గోచారానికి సంబంధించి. గ్రహచారం అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీరు జన్మించినప్పుడు ఏర్పడ్డటువంటి ఆ యొక్క లగ్నము, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఏదైతే ఉంటుందో అప్పుడు ఏర్పడినటువంటి లగ్నము, ఆ దశ మహర్దశలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా నిజము. ఇది ఏమిటి అంటే అది మీకు 75 to 85% కరెక్ట్గా మీకు రిజల్ట్ ఇస్తుంది. ఈ గోచారం అనేటువంటిది మనకు 35 to 40% మందము రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కనుక భక్తులు ఈ విషయాన్ని అర్థం చేసుకొని చక్కగా కూడా మరి ద్వాదశ రాశులకు సంబంధించి మరి మేషరాశి నుండి మీనరాశి వరకు మరి యొక్క ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉంది, ఎవరికి మంచి జరుగుతుంది, ఎవరికి లాభదాయకంగా ఉంది, మరి ఎవరికి వివాహాలు జరుగుతున్నాయి, వివాహాలు సెట్ అవుతున్నాయి, మరి ఎవరికి శుభప్రదము, ఎవరికి కాస్త గడ్డు కాలము అనేటువంటి విషయాన్ని గురించి చర్చించుకుందాం. ఫిబ్రవరి నెలలో మనకు 2024 ఫిబ్రవరి నెలలో సంబంధించినటువంటి రాశి ఫలాలు చూసుకుంటూ ఉన్నాం. కన్యా రాశికి కన్యా రాశి వారికి లగ్నంలో కేతువు, అదేవిధంగా సప్తమంలో రాహువు, 8వ స్థానంలో గురువు, ఇంకను 6వ స్థానంలో శని. 6వ స్థానము శత్రుస్థానము, శని మూలకంగా విజయాలు మీకే. మరి 7వ స్థానంలో ఉండేటువంటి రాహువు మూలకంగా కొన్ని ఇబ్బందులు, 8వ స్థానంలో ఉండేటువంటి గురువు మూలకంగా కూడా కాస్త ఇబ్బందులు. మరి అవి ఎలాంటి ఇబ్బందులు అనేటువంటివి మనం చూసుకుందాం. ఇంకను 5వ స్థానంలో ఉండేటువంటి కుజుడు వలన కన్యారాశి వారికి మంచి సంతానం, అదేవిధంగా అబ్రాడ్ వెళ్ళేటువంటి పరిస్థితి, అంటే పై చదువులకు సంబంధించి ముందుకు వెళ్ళడం, ఎటైనా విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి ఖచ్చితంగా కూడా మంచి సమయం అని చెప్పుకోవచ్చును. మరి ఇంకా డీప్గా వెళ్ళినట్టయితే వీరికి గురువు 8వ స్థానంలో ఉండడం వలన మనకు వచ్చేటువంటిది ఏమిటంటే పట్టుదల స్వభావం కావచ్చును, కార్యసాధన కావచ్చును, ఆయుష్ కావచ్చును. అంటే ఇక్కడ పట్టుదల అనేటువంటి విషయానికి వస్తే ఏదైనా విషయాన్ని పట్టుదలతో సాధించేటువంటి పరిస్థితి. అందులో మరి మీకు విజయం జరుగుతుందా లేదా అపవిజయం ఏర్పడుతుందా అనేటువంటిది మీ జన్మజాతకంలో గురువు ఎక్కడుంటాడు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కనుక ఇక్కడ తప్పకుండా గురువు మీకు విజయాన్ని ఇస్తాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే 6వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ పాపగ్రహాలు ఉండాలి. రాహువు కానీ శని కానీ ఉన్నట్టయితే మంచి రిజల్ట్ ఇస్తాడు. ఇక్కడ మరి గురువు పుణ్యగ్రహము కనుక బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. మీకు మరి సూపర్ రిజల్ట్ ఇవ్వడం అనేటువంటిది ఏది ఉండదు. కనుక పట్టుదల స్వభావం ఏర్పడేటువంటి సందర్భంలో పట్టుదల అనేటువంటిది విడిచిపెట్టుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. కార్య సాధన అంటే మీరు ఏదైతే సాధన చేయండి, ఇది కావాలి ఖచ్చితంగా అని అనుకునేటువంటి సందర్భంలో సాధించండి. కానీ పట్టుదల అంటే ఇప్పుడు భార్యాభర్తలు గొడవ జరుగుతుంది ఇక్కడ ఉదాహరణకు, అందులో నాదే పై చేయి అనేటువంటి విషయాన్ని మీరు విడిచిపెట్టండి. తగ్గండి, ఎంత తగ్గితే అంత మంచిది. కనుక పట్టుదల స్వభావాన్ని ఇక్కడ విడిచిపెట్టడం ఎంతో ముఖ్యం అనేటువంటిది నా ముఖ్య ఉద్దేశం. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే మరి ఆయుష్ గండము అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది.
మరి శని 6వ స్థానంలో ఉండడం వలన అతి అద్భుతమైనటువంటి రిజల్ట్‌లు గోచరిస్తున్నాయి మనకు. 6, 8, 12 మూడో స్థానంలో శని ఉన్నట్టయితే డాక్టర్ చదివేటువంటి వారికి మంచి ఫలితం. అదేవిధంగా వడ్డీ వ్యాపారులకు అంటే చీటీ వ్యాపారం గానీ, లేదా మనీ ఎవరికైనా ఇంట్రెస్ట్‌కి ఇచ్చేటువంటి వారికి చాలా బాగుంటుంది. చక్కటి ధైర్యంతో జీవనాన్ని గడిపేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంకను చూసుకున్నట్టయితే శత్రువులకు సంబంధించి విజయం హ్మ్, వారి మీద విజయం మీదే దొరికేటువంటి పరిస్థితి. కాకుంటే ఏమిటంటే మానసికంగా కాస్త విచారం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక శని 6వ స్థానంలో ఉండడం వలన మీరేం చేస్తారు అంటే, ఒకసారి శని సంబంధిత నల్ల నువ్వులను 1 కేజీంబావు దానంగా ఇవ్వండి. మరి ఇంకను చూసుకున్నట్టయితే శుక్రుడు మీకు 4వ స్థానంలో ఉండడం వలన వాహన సౌఖ్యము, చక్కటి వాహనాలు ఇవ్వడము, లేదా ఎవరైనా ఫ్రెండ్స్‌కు సంబంధించి వాహనాలు ఊరికే ఏమైనా ఫ్రెండ్స్‌కు సంబంధించినటువంటి వాహనాలు ఓ 2, 3 రోజులు మీ దగ్గర ఉంచుకోవడం గానీ, లేదా కొన్ని రోజులు నడపడం గానీ, ఇలాంటివి లేదా వాహనం కొనుక్కోవడం గానీ, 2 వీలర్ గానీ, 4 వీలర్ గానీ ఆ! ఇలా అండ్ ఇంకా డ్రైవర్ ఫీల్డ్‌లో ఉండేటువంటి వారికి కూడా మంచి ఫలితాలున్నాయి. డ్రైవర్ ఫీల్డ్‌లో ఉండేటువంటి వారికి కొత్త వాహనం కొనుక్కునేటువంటి పరిస్థితి. హ్మ్. ఒక్కటి కాదు 2, 3 వాహనాలు కూడా కొనుక్కునేటువంటి పరిస్థితి. చక్కగా కూడా పాడి పశువులకు సంబంధించినటువంటి వారికి మంచి ఫలితాలున్నాయి. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ఇందులో కూడా మరి వాహన గండాలు, అదేవిధంగా ఇల్లు సంబంధించి అంటే హౌస్ రిలేటెడ్ ఇబ్బందులు కూడా, హౌస్ చేంజెస్ గానీ, హౌస్ రిలేటెడ్ ఇబ్బందులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. కనుక అది ఏమిటి అనేది మీ యొక్క గ్రహచారంలో ఉండేటువంటి చార్ట్‌ని చెక్ జేసుకోవాలి. కనుక కన్యా రాశి వారికి సంబంధించి ఇంకను ఏమిటి అంటే మరి మనకు బుధుడు ఉండేటువంటి స్థానంని కూడా చూసుకుందాం ఒకసారి. బుధుని మూలకంగా కూడా మనకు ఇంజినీరింగ్ కావచ్చును, వైద్యానికి సంబంధించినటువంటి వారికి, సైంటిస్ట్‌లకు గానీ, మంచి చక్కటి జ్ఞానానికి సంబంధించి గానీ, గ్రామాలలో చక్కటి పేరు అంటే వీరందరికీ ఇంజినీరింగు, వైద్యానికి సంబంధించినటువంటి వారికి బాగుంది. రిపేరింగ్ రిలేటెడ్ అంటే మెకానిక్స్ కావచ్చును, కార్ గానీ, 2 వీలర్ గానీ, ఇలాంటి మెకానిక్స్‌కి గానీ మంచి పేరు రావడము జరుగుతూ ఉన్నదిక్కడ. అదేవిధంగా తగాదాలు ఏర్పడతాయి. కాస్త జాగ్రత్త వహించడం అవసరం. గ్రామాలలో కానీ ఎక్కడైనా కూడా ఫ్రెండ్స్‌తో కూడా తగాదాలు ఏర్పడడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. చక్కగా కూడా మంచి లీడర్ లక్షణాలతో లీడర్‌గా ఉండేటువంటి పరిస్థితి. కుజుడు మంచిగా స్థానంలో ఉండేటువంటి సందర్భంగా మనకు పంచమాతు. అదేవిధంగా కొంచెం విచక్షణ రహితంగా ఉండండి. ఈ యొక్క కన్యా రాశి వారికి మొత్తం మీద కన్యా రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో కాస్త బాగుంది, కాస్త బాగాలేదు. శని బాగుంది, గురువు బాగాలేడు. అదేవిధంగా కుజుడు బాగున్నాడు, బుధుడు యావరేజ్‌గా ఉన్నాడు. ఇక శుక్రుడు కూడా పర్వాలేదన్నట్టుగా ఉన్నాడు కనుక ఫిబ్రవరి 15 లోపు ఒక మార్పు ఉంటుంది. ఫిబ్రవరి 15 తర్వాత మరొక మార్పు ఉంటుంది కనుక తప్పకుండా కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి ఒక అద్భుతం జరిగేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో. కనుక జాగ్రత్తగా చక్కగా ఉండి మీ పని మీరు చేసుకోండి. ఈ యొక్క కన్యా రాశి వారు ఖచ్చితంగా కూడా మీరు కుదిరితే చక్కగా కూడా బుధ గ్రహం వద్ద దీపారాధన చేయండి. బుధవారం వెళ్ళి. మహాదేవ శ్రీమాత్రే నమః.